దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నప్పటికీ ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉంది అనే సంగతిని యెషయా మనకి తెలియజేస్తున్నాడు. దేవుని మనసును ప్రవచనం ద్వారా అప్పటి ఇశ్రాయేలు ప్రజలకి మనకి కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలు ప్రజలను ఎంచుకుని వారికి దేవుడిగా ఉన్నాడు. అక్కడ నుండి ప్రపంచనంతటికి కూడా తన మహిమను చూపించాలి అని అనుకుంటున్నాడు. ఆయన మహిమను ఇజ్రాయేలు మట్టుకే పరిమితం చేయాలని కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన దగ్గర రావాలని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన జన్మలను, భాషలను సమకూరుస్తానన్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఆయన ఈ భూమి మీదకి నెరరూపుదారిగా రావడం వలన సమస్త జాతులు, సమస్త ప్రాంతాలు, సమస్త భాషల వారు ఆయన ఎరిగి దేవుని మహిమను చూడగలుగుతున్నారు. ఒకానొకప్పుడు ఇజ్రాయేలు మాత్రమే దేవుని మహిమను చూడగలిగింది. అప్పుడు కూడా నమ్మిన వారు, నయమాను అలాంటి వారు దేవుని మహిమను చూడగలిగారు. నమ్మితే మనము కూడా దేవుని మహిమను చూడగలుగుతాము.